పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపు చూడు, నా పరాయి సూపు చూడు. ముదిమాణిక్యం అమృతపాణి ముద్దు ముద్దు ముఖము చూడు, ముద్దు ముద్దు ముఖము చూడు. దేవుళ్ళకు మారు రూపము నల్ల సరపు నునుపు చూడు, నల్ల సరపు నునుపు చూడు. కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో, కొంగుకు బంగారమమ్మో సింగరేణి మందామర్యమ్మో. ఎండి బంగారం దండిగా ఉన్నా, సాంస్కృతిక శాఖ మార్చుల వారు కొంచెం చెవి ఆలకించి వినాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎండి బంగారం దండిగా ఉన్నా, తెలంగాణ తల్లికి ఎండి బంగారం దండిగా ఉంది అని చెప్తున్నాడు. ఎండి బంగారం దండిగా ఉన్నా బోడి మెడతో గొల్లు నేర్చినది అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా. మా వెంకన్న ఎవరిటెంకన్న ఆయన కూడా ఏం రాసిన అధ్యక్ష, తల్లి తెలంగాణమ తనువెల్లా మాగాణమా అన్నాడు. తనువెల్లా బీదరికమా అనలేదు అధ్యక్ష. Please, not to interfere. Please sit down. నన్ను కొనసాగించనివ్వాలి, నన్ను కొనసాగించనివ్వాలి. ఇది భావ్యం కాదు అధ్యక్ష. కూర్చోండి భానుప్రసాద్ గారు, దయచేసి కూర్చోండి ప్లీజ్. లెట్ హిమ్ స్పీక్. తర్వాత మీకు అవకాశం ఇస్తారండి. కూర్చోండి ప్లీజ్. తర్వాత మీరు మాట్లాడుతారు. కూర్చోండి. ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష, తెలంగాణ తల్లి సంపద కలిగి ఉండాలి, మెడ నిండా నగలు కలిగి ఉండాలని కోరుకున్నాడు. బోడి మెడతో ఉండొద్దు, గొల్లున ఏడవద్దు అని కోరుకున్నాడు అధ్యక్ష. ఇక నేను రాసిన కూడా అదే రాసిన అధ్యక్ష. తరులత సహిత సాంద్రవనములు నీ గళమున మరకతమణి సరములు, తను వెళ్ళా ఖనిజ నిధుల కాంతులు, విజ్జుల్లత వెలిగించే దీప్తులు అని రాసుకున్నాం అధ్యక్ష. బీదరికం ఎప్పుడు ఆరాధనీయం కాదు అధ్యక్ష, అధిగమించాల్సినటువంటి దశ తప్ప అది ఇవాళ ఇంత పెద్ద చారిత్రక ప్రాసాదంలో ఉన్నామని గర్విస్తున్నాం కదా అధ్యక్ష. పూరి గుడిసెలో ఉంటామా? ఉండం కదా. దీనికి మనందరం ఇది తెలంగాణ రాజసానికి గుర్తు అని చెప్తున్నారు కదా. కానీ తెలంగాణ తల్లి మాత్రం అట్లా మన దేవతల రూపంలో ఉంది అధ్యక్ష. మన పోషవ తల్లి ఉన్నట్టు, మన మైసవ తల్లి ఉన్నట్టు, మన దుర్గవ తల్లి ఉన్నట్టు ఆ దేవతల రూపంలో ఉంటే కావాలన్న. ముఖ్యంగా అధ్యక్ష, మేము తెలంగాణ ఉద్యమం పొడుగునా మేము బతుకమ్మని కీర్తించాం అధ్యక్ష. తంగేడు పువ్వులు తంబాలమంతా కొద్ద తీరొక్క రంగుల్లా తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్లా తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. సిద్ధారెడ్డి గారు రాసిన పాట, ఆయనకు సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది అధ్యక్ష. ఇవాళ బతుకమ్మ పండుగ నా తెలంగాణ అని పాడుకుంటే తెలంగాణ తల్లి చేతిలో ఉండాల్సింది బతుకమ్మ అధ్యక్ష. తెలంగాణ సంస్కృతికి ఒక సమున్నతమైనటువంటి ప్రతీక. మీరు జొన్న పెట్టిననుకోండి అధ్యక్ష, జొన్న మహారాష్ట్రలో కూడా పండిస్తారు, జొన్న కర్ణాటకలో కూడా పండిస్తారు. కానీ తెలంగాణకి స్పెసిఫిక్ నిర్దిష్టమైన ప్రతీక అంటే బతుకమ్మ అధ్యక్ష. ఆ బతుకమ్మని ఎందుకు తీసేశారు అధ్యక్ష? ఇప్పటివరకు ఎవరు వివరణ ఇవ్వలేదు అధ్యక్ష. బతుకమ్మ అక్కడ ఆడరు, ఇక్కడ ఆడరు, అది ఆ కులం పండుగ కాదు, ఈ కులం పండుగ కాదు అని మాట్లాడతారు అధ్యక్ష. శ్రామిక కులాల పండుగ అధ్యక్ష, దాంట్లో కూడా ఉంటుంది అధ్యక్ష. ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. గజ్జల ఒడ్డాణం అన్నారు అధ్యక్ష. ఆ తెలంగాణ వాళ్ళు గజ్జల ఒడ్డాణాన్ని పాడుకుంటున్నారు అధ్యక్ష. కానీ తెలంగాణ తల్లికి ఒడ్డాణం ఉండదు. ఇది ఎక్కడి భావదారిద్ర్యం అక్క? ఈ భావదారిద్ర్యంతో అనవసరంగా ఉద్యమ గర్భంలోంచి వచ్చినటువంటి ఒక ప్రతీకను పక్కన పెట్టి కావాలన్న నా కడుపుబ్బరంతో ఒక ప్రతీకను ముందుకు తీసుకొచ్చి ఒక దుగ్ధలోంచి, ఒక అసూయలోంచి, ఒక కక్షలోంచి తీసుకొస్తే దానికి ప్రజామోదం రాదు అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, మనం ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నాను. సున్నం చెరువులు అధ్యక్ష, పాపం అక్కడ వాళ్ళ ఇళ్ళు కూలగొడుతుంటే నేను అక్కడ ఒక బిడ్డ, ఒక కూలి బిడ్డ, ఆయన చెప్తున్న మాటలు విని నేను ఈ పాట రాసుకున్నాను అధ్యక్ష. పల్లె నుంచి పట్నానికి బతుకొచ్చిన మా అయ్య, కూలినాలి చేసుకుంట కూడబెట్టిన పైసతో,
కండలు కంకరగా మార్చి చెమటనే సిమిటిగా ఊసి 20 ఏళ్ల కిందనే ఇగురంగా గట్టి నిల్లు కండ్ల ముందే కూర్చినది కాంగిరేసు సర్కారు కనికరమన్నది లేని కరకురాతి గుండె తీరు. అధ్యక్ష, పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు. అధ్యక్ష, నేను చెప్తున్నది సమాజం చూసింది అధ్యక్ష, కల్పిత కథ కాదు అధ్యక్ష, ప్రజల కన్నీటికి అక్షరాల రూపం అధ్యక్ష. ఇది పొయ్యి మీది బువ్వకుండ తీసేదాకా ఆగలేదు, పోరగాండ్ల పుస్తకాలు తెచ్చుకోనియలేదు, దేవునర్ర గూటిలోని దీపం మలిపేసినారు, అయ్యవ్వల ఫోట్వగూడ దుమ్ములగలిపేసినారు, బట్టల సందుగను కూడా మట్టిలగలిపేసినారు, గోడు గోడు నేర్చిన గని గోడలు పొడి చేసినారు, కాంగిరేసు కోటేస్తే మొదటికే మోసం వచ్చే. ఆయన మాట్లాడిన మాటకు అక్షర రూపం ఇచ్చేసి వేటగాని వలల జిక్కి వల 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 ఏడ్సుడాయే. ఇది నేను వాళ్ళ కన్నీడు వాళ్ళ ఆ వీడియోలు వింటూ వాళ్ళ బాధని సానుభూతితోని రాసుకున్నటువంటి అధ్యక్ష ఇవాళ గాంధీజీ పేరున అధ్యక్ష, గాంధీజీ ఏం కోరుకున్నాడు అధ్యక్ష? అంత్యోదయ సిద్ధాంత ప్రకారం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయమైనా సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్న పేదవాడికి మేలు చేసేదిగా ఉండాలి అని గాంధీజీ కోరుకున్నారు అధ్యక్ష. నేను మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, మీరేదైనా పని తలపెట్టినప్పుడు మీకు తెలిసిన అత్యంత పేదవాడి ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి, మీరు చేయబోయే పని ఆ పేదవాడికి ఏ రకంగా ఉపయోగపడుతుందని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అని గాంధీ గారు చెప్పారు అధ్యక్ష. బ్యూటిఫికేషన్ కోసం ఇండ్లు కూలగొడుతున్నారు అధ్యక్ష, బ్యూటిఫికేషన్. మరి ఒకవైపు ఏమో ఆ నదీ తీరంలో కట్టడాలు ఉండొద్దంటారు, కట్టడాలు ఉండడం వల్ల కాలుష్యం అంటారు, కట్టడాలు ఉండడం వల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అంటారు, మళ్ళీ అక్కడనే నైట్ లైఫ్ వస్తుంది, హోటళ్ళు వస్తాయి. ఈ నైట్ లైఫ్ ఏందో, ఈ నైట్ బజార్లు ఏమిటో, ఇది ఏ రకమైనటువంటి సంస్కృతికి దారితీస్తుందో వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను అధ్యక్ష. గాంధీజీ గారి దృష్టిలో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, మనుషుల ప్రాథమిక అవసరాలైన గూడును కాదని స్మారకాలకు ప్రాధాన్యత ఇవ్వడం గాంధేయవాదం అనిపించుకోదు అధ్యక్ష. నేను ముఖ్యంగా కల్చరల్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష, గాంధీ గారి స్మారకాలు విగ్రహాలు ఏమైనా కానీ వచ్చాయని అధ్యక్ష, ఇంత చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ గాంధీ వారసత్వ పార్టీగా చెప్పుకుంటారు. గాంధీ వర్క్స్ అధ్యక్ష ఇంగ్లీష్లో ఉన్నాయి, గాంధీ వర్క్స్ ఇప్పటివరకు తెలుగు చేసిన వాళ్ళు లేరు అధ్యక్ష. గొప్ప సాహిత్యం ఉంది అధ్యక్ష, గాంధీ రాసింది 1000 పేజీల సాహిత్యం ఉంది, దాన్ని ఇవాటి వరకు తెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళు లేరు. అటువంటి గొప్ప పని చేస్తే గాంధీ స్ఫూర్తి ఎక్కువగా ప్రజల్లోకి ప్రవహిస్తుంది అధ్యక్ష, ఆ పని చేయాలని చెప్పి నేను వారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక మూసి పునరుద్యోగం కోసం తెస్తామంటున్న 2.5 టీఎంసీల నీరు ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పకుండానే కాళేశ్వరం ప్రాధాన్యతను వారే చాటింది అధ్యక్ష. అవి కాళేశ్వరం నీళ్లే కదా అధ్యక్ష, గోదావరి నీళ్లే కదా, కూలేశ్వరం అన్నారు కదా, మరి మూసీ కోసం తెస్తామంటున్న 2.5 టీఎంసీల నీరు ఎక్కడిది అధ్యక్ష? ఆకాశం నుంచి ఊడిపడుతుందా? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకోకుండా, మల్లన్న సాగర్ లేకుండా గాలిలో తేలైతే నీళ్లు రావు కదా అధ్యక్ష. ఎట్లా అనుసంధానం చేస్తారు? గండిపేటకు కావచ్చు, మిగతా వాటికి కావచ్చు. కాళేశ్వరం ప్రాముఖ్యతను దాచిపెట్టి గవర్నర్ గారి చేత అబద్ధాలు చెప్పిస్తారు అధ్యక్ష. మల్లన్న సాగర్ అనే పేరు రానియలేదు అధ్యక్ష. దాంట్లో గోదావరి నీళ్ళను వాడుకుంటూ, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకుంటూ కాళేశ్వరం పేరెత్తడానికి ఎందుకు భయం? మూసీ పునరుజ్జీవనం కోసం గోదావరి నీళ్ళని తెస్తామంటున్నారు, మల్లన్న సాగర్ అని పేరు రాయడానికి ఎందుకు మనసు రాదు? కుప్పకూలిపోయిందని మీరు ప్రచారం చేసిన కాళేశ్వరం జలాలతోనే కదా ఈ అనుసంధానం. మల్లన్న సాగర్ నీరు కావాలి కానీ పేరొద్దు అధ్యక్ష. అక్కడ కూడా కేసీఆర్ గారు ఎంత విజ్ఞతతో అంటే అధ్యక్ష, శ్రామిక కులాల దేవుడు అధ్యక్ష మల్లన్న. ఆ మల్లన్న పేరు పెట్టిండు మల్లన్న సాగర్ అని. శ్రామిక కులాల దేవత కొండపోచమ్మ సాగర్ అని పేరు పెట్టిండు అధ్యక్ష. ఇకపోతే వ్యవసాయానికి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, 26,000 కోట్లను అంకెలు చూపారు. అందులో 9,000 కోట్ల రైతు భరోసా బకాయిలో ఉన్నాయి అధ్యక్ష. నికరంగా వచ్చేది 15,000 కోట్లు. రివైజ్డ్ ఎస్టిమేట్స్ వచ్చేసరికి ఇంకో 2,000 కోట్లు తగ్గిపోతాయా మరి ఏమిటో చూడాలి.